జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మంచి మార్క్స్ వచ్చాయి, బాగానే ఇంప్రూవ్ అయ్యాడు. ఇంప్రూవ్ అవడం కాదండి, వాడికి 5th ర్యాంక్ వచ్చింది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నాన్న విహారీ, నీకు ఈసారి 5th ర్యాంక్ వచ్చింది నాన్న. అవును మమ్మీ, టీచర్ కూడా మెచ్చుకున్నారు. నేను చెప్తున్నాను కదా శ్యామ, వీడు బాగా చదువుతాడు అని. కానీ నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. ఇప్పుడు చూడు, నేను చెప్పినట్టే జరిగింది. అవును మామీ గారు, వీడికి ర్యాంక్ అయితే వచ్చింది, కానీ నాకు ఒక చిన్న డౌట్. డౌటా? ఏంటి శ్యామ? విహారీ, నిజం చెప్పు, నువ్వు ఎగ్జామ్ సొంతంగా రాసావా, కాపీ కొట్టావా? నేను సొంతంగానే రాశాను. మరి ఇన్ని రోజులు ట్యూషన్ చెప్పించినా కూడా నీకెందుకు ఎక్కువ మార్కులు రాలేదు? చెప్పు నాన్న. ఏంటి మమ్మీ ఇది? మార్క్స్ తక్కువ వస్తే తిడతావు, ఎక్కువ వస్తేనేమో నమ్మవు. నీకేమైనా డౌట్ ఉంటే స్కూల్కి వచ్చి కనుక్కో. అమ్మా శ్యామ, వీడిని నమ్మమ్మా. వీడెందుకు అబద్ధం చెప్తాడు? అవును శ్యామ, విహారీ చెప్పింది నిజం. వీడు సొంతంగానే పరీక్ష రాశాడు. మంచి వాళ్లతో స్నేహం చేస్తే మంచి జరుగుతుందన్నట్టు వీడికి కన్నయ్య స్నేహం మేలు చేసింది. మన విహారీకి ఈ రోజు నీ మార్కులు రావడానికి కారణం కన్నయ్య. తనే దగ్గరుండి వీడికన్నీ నేర్పించాడని వీళ్ళ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. రే మనవడా, నువ్వు 5th ర్యాంక్ తెచ్చుకున్నందుకు నీకు మంచి పార్టీ ఇస్తాను. ఓకే? ఓకే, బాయ్. 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 థ్యాంక్ యూ కన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నా బాధ చూడలేక నా కొడుకు భవిష్యత్తు చెడిపోకూడదని వాణ్ణి మంచి దారిలో పెట్టడానికి మీరే కన్నయ్య రూపంలో వచ్చారా? నా కొడుకుని మంచి బాటలో నడిపిస్తున్నారు. వాడికి మంచి మార్కులు వచ్చాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ కన్నయ్య, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు నీకొక చిన్న గిఫ్ట్. గిఫ్టా? ఏది సార్? ఇదిగో. వావ్, చాలా బాగుంది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఫస్ట్ టైం ఇలాంటివి మీరే ఇచ్చారు. నువ్వు చాలా గ్రేట్ కన్నయ్య. ఎందుకు సార్? ఎందుకంటే నువ్వు చిన్న స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నట్టే ఇక్కడ కూడా తెచ్చుకున్నావు కాబట్టి. నాకన్నా మీరే గ్రేట్ సార్. నేనా? అదెలా కన్నయ్య? నేను ఇక్కడ చదువుకోవడానికి ఫీజు కట్టింది మీరే కదా సార్. సరే కన్నయ్య, నిన్ను మా ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను, వస్తావా? వస్తాను సార్. అయితే ఈరోజు సాటర్డే కదా, రేపు సండే కాబట్టి నువ్వు రేపు మా ఇంటికి వచ్చేయాలి. తప్పకుండా వస్తాను సార్. సరే కన్నయ్య, నువ్వు ఇంటికి వెళ్ళి మమ్మీకి చెప్పు. రేపు ఉదయమే వచ్చి నిన్ను పికప్ చేసుకుని మళ్ళీ సాయంత్రం డ్రాప్ చేస్తాను. ఓకే? ఓకే సార్. డాడీ ఏంటి వీడిని ఇంటికి రమ్మంటున్నాడు? విహారీ, ఇదిగో, ఇది నా గిఫ్ట్. థ్యాంక్ యూ. బాయ్ కన్నయ్య. బాయ్ సార్. కన్నయ్య స్కూల్ నుంచి ఇంటికొచ్చే టైం దాటిపోయింది, ఇంకా రాలేదేంటి? ఈ టైంకి రావాలి కదా, ఏమై ఉంటుంది? పూర్ణ, చెప్పండి మేడం.
ఇక్కడేం చేస్తున్నావు? కన్నయ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదు మేడం. వస్తాడులే. రాక ఇంకెక్కడికి పోతాడు? అది కాదు మేడం, నాకెందుకు కొంచెం భయంగా ఉంది. భయం దేనికి? పెద్ద స్కూల్లో చదివిస్తున్నావు కదా. అక్కడ పిల్లలతో ఏ ఆటల్లో మునిగిపోయాడో లేదా ఇంకేదైనా చేస్తాడో. దానికి నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కడుపు మాడాక ఇంటికి వాడే వస్తాడులే. పూర్ణ, నీకొక విషయం చెప్పాలి. ఏంటి మేడం? నువ్వు రేపు ఎక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండాలి. అంటే మేడం అది చెప్పు. రేపు ఆదివారం కదండి, కన్నయ్యకి స్కూల్ ఉండదు కాబట్టి వాణ్ణి జూ పార్క్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. వాడికి జూ పార్క్ చూపించకపోతే కొంపలేమి మునిగిపో. కానీ నువ్వింట్లో లేకుంటే నాకు ప్రాబ్లం అవుతుంది. మేడం, వాణ్ణి తీసుకెళ్తానని చెప్పాను. పర్లేదు, కుదరదని చెప్పు. రేపు నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. చాలా రోజుల తర్వాత వాళ్ళు వస్తున్నారు. ఈ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ అరేంజ్ చేపిస్తానని చెప్పి వాళ్ళకి మాటిచ్చాను. నువ్వు వాళ్ళు వెళ్ళేంత వరకు మాతోనే ఉండాలి. మేడం, కన్నయ్యని జూ పార్క్కి తీసుకెళ్ళకపోతే వాడు బాధపడతాడు. పూర్ణ, చెప్తే అర్థం కాదా? నీ కొడుకుని తీసుకొని నువ్వు ఊర్లన్నీ తిరిగితే ఇక్కడ పనెవరు చేస్తారు? రేపు కాకపోయినా ఇంకెప్పుడైనా చూపించొచ్చు. జూ పార్క్ ఎప్పటికీ హైదరాబాద్లోనే ఉంటుంది, ఎక్కడికి పారిపోదు. కానీ నా ఫ్రెండ్స్ రేపొక్కరోజే ఇండియాలో ఉంటారు. ఆ తర్వాత అందరూ ఫారెన్ వెళ్ళిపోతారు. నువ్వు రేపు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాల్సిందే. కన్నయ్య, ఎందుకు నాన్న ఈరోజు లేటుగా వచ్చావు? ఎందుకంటే ఇదిగో ఇది చూడు. ఇదెవరిచ్చారు నాన్నా? నేను క్లాస్ ఫస్ట్ వచ్చాను కదమ్మా, అందుకని విహారీ వాళ్ళ డాడీ నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. నా తండ్రే. చూసావా కన్నయ్య, మంచిగా చదువుకుంటే నిన్నందరూ మెచ్చుకుంటారు. నీకు బోల్డని గిఫ్ట్స్ ఇస్తాను నాన్నా. అందుకే నువ్వెప్పటికీ ఇలాగే చదువుకోవాలి. అలాగే అమ్మా. అమ్మా, నువ్వెందుకు డల్ గా ఉన్నావు? అంటే చెప్పమ్మా. రేపు నిన్ను జూ పార్క్కి తీసుకెళ్తానని చెప్పాను కదా. చెప్పావు, నాకు గుర్తుందమ్మా. మేడం గారు వద్దంటున్నారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.